హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుబ్బరాజుస్ లర్నింగ్ హబ్. ఈ సెషన్లో మనం డిఎస్సి విద్యార్థుల కోసం, ఉపాధ్యాయుల కోసం ఆర్టీఈ 2009 ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ అని సింపుల్గా మాట్లాడే యాక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆర్టీఈ అని సింపుల్గా మనం పిలిచే యాక్ట్ పేరు ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. చట్టం యొక్క పూర్తి పేరు ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఈ చట్టం పేరులోనే ఈ చట్టం యొక్క ఉద్దేశ్యం కూడా ఉంది. ఇది పిల్లల యొక్క హక్కు, రైట్ ఆఫ్ చిల్డ్రన్. దేనికి? ఫ్రీ, ఉచిత విద్య. ఉచిత విద్య అనేది మనం రాజ్యాంగం రాసుకున్నప్పుడే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 45 ప్రకారం రాసుకున్నాం. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటనేది తర్వాత డిస్కస్ చేద్దాము. సో ఉచిత విద్య ఇవ్వాలి పిల్లలకి, కంపల్సరీ, అలాగే నిర్బంధ విద్య కూడా. ఈ రెండు కూడా మనం ఆర్టికల్ 45లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో రాసుకున్నాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 1950 నాటికి ఇవి ఉన్నప్పటికీ మళ్ళీ 2009లో ఈ యాక్ట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది అనేది మనం డిస్కస్ చేద్దాము. ఈ చట్టం, అది దాని పూర్తి పేరు ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009గా పిలువబడుతుంది. ఈ చట్టం ఆగస్టు 2009లో భారత పార్లమెంట్ చేత ఆమోదించబడింది. కాబట్టి దేశానికి అంతటికి, భారతదేశం మొత్తానికి ఈ చట్టం వర్తిస్తుంది. ఏప్రిల్ 2010, 1 ఏప్రిల్ 2010 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ తేదీలు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 21A అనేది ఒక కొత్త ఆర్టికల్ చేరింది భారత రాజ్యాంగంలో. ఇంతకుముందు ఆర్టికల్ 21 ఉంది. ఆర్టికల్ 21 ప్రకారం ఏంటంటే జీవించే హక్కు, రైట్ టు లైఫ్ గ్యారంటీ చేసింది భారత రాజ్యాంగం పౌరులందరికీ, భారతీయ పౌరులందరికీ ఫండమెంటల్ రైట్స్ షెడ్యూల్ 3 ద్వారా ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీ చేసింది. అందులో ఆర్టికల్ 21 అనేది జీవించే హక్కును ప్రసాదిస్తుంది అనమాట. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి, విదేశీయుడైనప్పటికీ కూడా దేశంలో ఉంటే అతనికి జీవించే హక్కు ఉంటుంది. జీవించే హక్కులోనే 21Aగా ఈ రైట్ టు ఆర్టీఈ అంటే రైట్ టు చిల్డ్రన్, రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ కూడా చేర్చింది దానికి అనుబంధంగా. సో ఇక మనం చెప్పుకున్నాం ఆర్టికల్ 45 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ రాజ్యాంగంలో ఇచ్చింది. ఆర్టికల్ షెడ్యూల్ 3లో ఫండమెంటల్ రైట్స్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం షెడ్యూల్ 4లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇచ్చింది. రెండిట్లకి తేడా ఏంటంటే, నీకు ఫండమెంటల్ రైట్ గనక వైలేట్ అయితే నువ్వు కోర్టుల ద్వారా దాన్ని పొందొచ్చు. అందులో ఫర్ ఎగ్జాంపుల్ రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఒకటి ఉంది. అంటే పీడనాన్ని నిరోధించే హక్కు. నీకు ఈ ఫండమెంటల్ రైట్స్లో ఏ రైట్ అయినా అమలు కాకపోతే నువ్వు భారత రాజ్యాంగం కల్పించినటువంటి చట్టం ద్వారా, కోర్టుల ద్వారా, న్యాయస్థానాల ద్వారా నువ్వు పొందొచ్చు, ఆ హక్కుల్ని తిరిగి సాధించుకోవచ్చు, ఫండమెంటల్ రైట్స్. కానీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది అది కాదు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ రాజ్యం అనేది, అంటే రాజ్యాంగం అనేది ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఒక సూచన మాత్రమే. దాన్ని అమలు చేయలేకపోయినంత మాత్రాన మనం ఏం చేయలేం. ఉదాహరణకి సంపూర్ణ మద్య నిషేధం విధించాలని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉంది. అప్పటికి చేయలేదు, ఇప్పటికీ చేయలేదు. మనం కోర్టుకు వెళ్ళి అడగలేం. కానీ ఫండమెంటల్ రైట్ వైలేట్ అయితే కనుక అడగగలం. అందువల్ల డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో అంటే ఆర్టికల్ 45 ప్రకారంగా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని కోర్టుల్లోకి వెళ్ళి అడగలేదు. మాకు ఎందుకు విద్య ఇవ్వలేదని అడగలేకపోయాం. 2010 తర్వాత ఆ హక్కు భారత ప్రజలందరికీ వచ్చింది. సో ఏ వయసు పిల్లలకి ఇది వర్తిస్తుంది అంటే 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు పిల్లలందరికీ ఈ చట్టం వర్తిస్తుంది. అంటే 6 ఏళ్ల లోపు పిల్లలకి, అంటే ప్రీ స్కూల్ పిల్లలకి ఇది వర్తించదు. 14 ఏళ్ల తర్వాత ఉన్నటువంటి పిల్లలకి ఈ చట్టం వర్తించదు. దీన్ని వర్తింప చేయమని అడుగుతున్నారు దేశ ప్రజలందరూ. కానీ
ఖర్చు దృష్ట్యా ప్రభుత్వం ఆ చర్య నెక్స్ట్ యాక్షన్ తీసుకోలేదు. సో 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉండే పిల్లలందరికీ 1 నుంచి 8వ తరగతి చదివే పిల్లల వరకు ఈ చట్టం వర్తిస్తుంది. అంటే ఇప్పుడు ఇందులో చెప్పుకున్న నిబంధనలన్నీ పిల్లలు 6 నుంచి 14 ఏళ్ల వయసు ఉండాలి, 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదివే పిల్లలకి ఈ నిబంధనలన్నీ వర్తిస్తాయి. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటారు. ఈ ఈ ఈ 1 నుంచి 8 తరగతుల వరకు ఉండేటటువంటి విద్యని ఎలిమెంటరీ ఎడ్యుకేషన్గా చట్టం నిర్ణయించింది. నువ్వు ఏ పేరైనా పెట్టి పిలుచుకో, అప్పర్ ప్రైమరీ అనుకో, లేకపోతే లోవర్ సెకండరీ అనుకో, ఏమైనా అనుకో. చట్టం ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ప్రకారం 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉండే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి ఈ చట్టం వర్తిస్తుందని చెప్పబడింది. ఈ చట్టం ప్రకారంగా అడ్మిషన్ టు ఏజ్ అప్రాప్రియేట్ క్లాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చట్టం అమలు రాకముందు నువ్వు 6వ తరగతిలోకి చేరాలి అంటే, హై స్కూల్లో 6వ తరగతిలోకి చేరాలి అంటే 5వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికెట్ ఉండాలి. ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి ఉత్తీర్ణత సాధించినటువంటి సర్టిఫికేట్ తీసుకెళ్తే 6వ తరగతిలో చేర్చుకునేవారు. లేదా ఒకవేళ ఏదైనా అన్రికగ్నైజ్డ్ స్కూల్లోనూ లేకపోతే ఇంటి దగ్గర చదువు పూర్తి చేసి ఉంటే అడ్మిషన్ ఇంటూ 6th క్లాస్ అని ఒక పరీక్ష పెట్టేవారు. 6వ తరగతి ప్రవేశ పరీక్ష పెట్టేవారు. 6వ తరగతి ప్రవేశ పరీక్ష పాస్ అయినా కూడా నువ్వు 6వ తరగతిలో చేరడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నీ వయస్సుని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నీకు 10 ఏళ్ళు ఉంది, 10 ఏళ్ళు వయసు ఉంది అంటే నువ్వు 5వ తరగతి కంప్లీట్ చేసి ఉండాలి, చేయగలిగిన వయసు ఉంది. కాబట్టి నిన్ను డైరెక్ట్గా 6వ తరగతిలో చేర్చుకోవచ్చు. నువ్వు ఇంతకుముందు ఎక్కడ చదవలేదు కాబట్టి నువ్వు 1వ తరగతిలో చేరు అనేటటువంటి అధికారం ఏ పాఠశాలకి ఉండదు. నీకు 10 ఏళ్ళు పూర్తయితే 6వ తరగతిలో, 12 ఏళ్ళు పూర్తయితే 8వ తరగతిలో నువ్వు చేరాల్సిందే. ఇది 8వ తరగతి వరకే వర్తిస్తుంది. 9వ తరగతి నుంచి మళ్ళీ ఈ నిబంధన, ఈ చట్టం వర్తించదు. కాబట్టి నువ్వు సరైన ధ్రువపత్రాలు లేకుండా 9వ తరగతిలో చేరలేవు. సో అడ్మిషన్ టు అప్రాప్రియేట్ ఏజ్ అప్రాప్రియేట్ క్లాస్ అప్రాప్రియేట్ టు ఏజ్. ఈ చట్టం అమలు చేయడం వల్ల అయ్యే ఆర్థిక భారం, ఫైనాన్షియల్ బర్డెను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ భరించాలి అని ఈ చట్టం నిర్దేశించింది. ఆర్థిక భారం కేవలం రాష్ట్రాల మీద పెట్టకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎందుకంటే ఎడ్యుకేషన్ కాంకరెంట్ లిస్టులో ఉంది, ఉమ్మడి జాబితాలో ఉంది. కాబట్టి రెండు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ భారాన్ని భరించాలి అని చెప్పి, చట్టం వల్ల ఈ అదనపు ఖర్చును భరించాలి అని చెప్పి చట్టం నిర్దేశించింది. టీపీఆర్ అంటే టీచర్ పీపుల్ రేషియో, విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని నిర్దేశించింది ఏజ్ స్పెసిఫిక్గా. మీరు ఏ ఏజ్కి, ఏ క్లాస్కి ఏ రూల్ ఉంది అనేది మీరు చట్టం ద్వారా, అంటే మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కోసం మీరు వెరిఫై చేసుకోవచ్చు, లేదా బిట్స్ రూపంలో, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో మీరు ప్రిపేర్ అయ్యే మెటీరియల్లో దొరుకుతుంది. అంటే టీపీఆర్ డిసైడ్ చేసింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలండి, పాఠశాలలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తప్పనిసరి చేసింది. అలాగే బిల్డింగ్స్ తప్పనిసరి చేసింది. టాయిలెట్స్, బాయ్స్కి గర్ల్స్కి వేరు టాయిలెట్స్ ఉండాలి. అవి రన్నింగ్ వాటర్ ఫెసిలిటీతో ఉండాలి. ఈ చట్టం అమల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత భారతదేశంలో ఆల్మోస్ట్ అన్ని పాఠశాలల్లో, ప్రైమరీ పాఠశాలతో సహా బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ టాయిలెట్స్ ఏర్పడ్డాయి. అంతకుముందు హై స్కూల్స్లో కూడా టాయిలెట్స్ లేనటువంటి పరిస్థితి. టాయిలెట్స్ లేకపోవడం వల్ల ఆడపిల్లలు సహజంగానే పాఠశాల మానేసేవారు ఒక పరిధి దాటిన తర్వాత, వయసు దాటిన తర్వాత. సో మొత్తం అందరినీ స్కూల్కి తీసుకురావాలి అంటే సపరేట్ టాయిలెట్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ మ్యాండేటరీ చేసింది, విత్ రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ. వర్కింగ్ డేస్ 220 రోజులు పాఠశాల పనిచేయాలి, ఇది తప్పనిసరి చేసింది. చట్టానికి ముందు కూడా ఉంది. చట్టం వచ్చిన తర్వాత ప్రతి పాఠశాల ఈ స్టేజ్లో చట్టం పరిధిలో ఉండే క్లాసులకు 220 రోజులు పని దినాలు పనిచేయాలి అని క్లియర్ చేసింది. అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా పాఠశాలలో ఉండాలి అని చెప్పింది. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, పిల్లలకి పాఠశాలలో త్రాగునీరు అందుబాటులో ఉంచాలి అని చెప్పి చట్టం నిర్దేశించింది. నో అదర్ వర్క్ టు టీచర్స్, ఉపాధ్యాయుల్ని ఈ చట్టం అమల్లోకి రాకముందు అన్ని రకాల పనులు ఉపాధ్యాయులకి చెప్పేవారు. ఊళ్ళో ఏ సర్వేలు ఉన్నా, లేకపోతే ఎక్కడెక్కడ ఏ పనులు ఉన్నా ఉపాధ్యాయులే
చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ చట్టం ఉపాధ్యాయులకి కేవలం 3 పనులు నిర్దేశించింది. ఒకటి జనాభా లెక్కలు, 10 ఏళ్ళకు ఒకసారి వచ్చే సెన్సస్ జనాభా లెక్కలు, 5 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఎన్నికలు, ఎలాంటి ఎన్నికలైనా 5 ఏళ్ళకు ఒకసారి రావచ్చు, 2 ఏళ్ళకు ఒకసారి రావచ్చు, అన్ని రకాల ఎన్నికలు ఉపాధ్యాయులు చేయాలి. అలాగే ఎలాంటి డిజాస్టర్ మేనేజ్మెంట్, అనుకోని అటువంటి ఉపద్రవాలు వచ్చాయి, సహాయ కార్యక్రమాలు చేయాలి, అప్పుడు మాత్రం ఉపాధ్యాయులను ఉపయోగించాలి. ఈ 3 సందర్భాల్లో తప్ప ఇతరత్ర ఏ పనికి ఉపాధ్యాయుల్ని ఉపయోగించుకోరాదు. పాఠశాలలోనే ఉండి విద్యార్థులకి విద్యా బుద్ధులు నేర్పించాలి అని చెప్పి చట్టం నిర్దేశించింది. టీచర్లకి ట్రైనింగ్ తప్పనిసరి చేసింది. అంతకుముందు శిక్షణ లేని ఉపాధ్యాయులు కూడా పాఠశాలలో బోధించేవారు. ఎన్సిటి, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిర్దేశించినటువంటి ఆ శిక్షణ ఉపాధ్యాయులకి తప్పనిసరిగా ఉండాలి. అలాంటి శిక్షణ లేని ఉపాధ్యాయులు పాఠశాలలో బోధన చేయరాదు అని ఈ చట్టం నిర్దేశించింది. నో మెంటల్ ఆర్ ఫిజికల్ హెరాస్మెంట్, పిల్లలకి ఏ రకమైనటువంటి మానసికమైన లేదా శారీరకమైనటువంటి ఇబ్బందులు గురి చేయరాదు. అంటే అంతకుముందు కూడా ఉంది, పిల్లల్ని కార్పొరల్ పనిష్మెంట్ అనేది పాఠశాలలో ఎప్పుడో నిషేధించబడింది. పిల్లల్ని శారీరక శిక్షలకి గురి చేయొద్దు అని. ఇప్పుడు ఇది చట్టమైంది, ఫండమెంటల్ రైట్ అయింది. అంటే ఏదైనా పిల్లవాడు నన్ను టీచరు శారీరకంగా బాధించాడు అని చెప్పి కోర్టుకు వెళ్ళి న్యాయం పొందొచ్చు. ఇది ఫస్ట్ టైము ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత వచ్చింది. అలాగే మానసికంగా కూడా మెంటల్ హెరాస్మెంట్ ఉండకూడదు, ఫిజికల్ పనిష్మెంట్ ఉండకూడదు. నో స్క్రీనింగ్ టెస్ట్ చెప్పాను. 6వ తరగతిలో చేరాలి అంటే గతంలో ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి వచ్చేది. అడ్మిషన్ టెస్ట్ ఎంట్రన్స్ టు 6th క్లాస్ టెస్ట్ రాసి వాళ్ళు పాస్ అయిన వాళ్ళు 6వ తరగతిలో చేరేవారు. ఇప్పుడు ఆ వయసు ఉంది అంటే 6వ తరగతిలో చేర్చుకోవాల్సిందే. 11 ఏళ్ళు నిండాయి అంటే నువ్వు 7వ తరగతిలో చేర్చుకోవాల్సిందే. 12 ఏళ్ళు నిండాయి అంటే 8వ తరగతిలో, ఇలా 14 ఏళ్ల వయసు వచ్చే వరకు 8వ తరగతి వరకు పిల్లాడు విద్యార్థి లేదా విద్యార్థిని ఏ క్లాసులో చేరతానంటే ఆ క్లాసులో వితౌట్ ఎనీ స్క్రీనింగ్ టెస్ట్ చేర్చుకోవాల్సిందే చట్టం ప్రకారం. లేదంటే చట్టం ద్వారా వాళ్ళు కోర్టుకు వెళ్ళి న్యాయం పొందొచ్చు. నో క్యాపిటేషన్ ఫీ, విద్యార్థి పాఠశాలలో చేరడానికి ఎలాంటి క్యాపిటేషన్ ఫీ తీసుకోకూడదు. కాన్వెంట్లో కాదు, ప్రైవేట్ కాన్వెంట్లో కాదు, ప్రభుత్వ సహాయం పొందేటటువంటి ఏ పాఠశాలలోనూ విద్యార్థి ప్రవేశానికి క్యాపిటేషన్ ఫీ అనేది తీసుకోవడానికి వీల్లేదు. అలాగే ప్రైవేట్ ట్యూషన్ బై టీచర్స్, నో ప్రైవేట్ ట్యూషన్ బై టీచర్స్, ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పకూడదు. దీనికి ముఖ్యమైన ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే డబ్బులు ఉన్నవాళ్ళు, ఆర్థికంగా సమర్థత ఉన్నవాళ్ళు ప్రైవేట్ ట్యూషన్లకు పంపించుకుంటారు. సో వాళ్ళు ముందుంటారు తరగతిలో. అలా లేని పేదవాళ్ళు, అలా చెప్పించుకోవడానికి సమయం లేని వాళ్ళు, ఇతరత్ర పనులు చేసుకునే పిల్లలు వెనకబడిపోతారు. అంటే ఇక్కడ సమానత్వం అనేది లోపిస్తుంది. ఈ చట్టం ఆ రకంగా ఈ ట్యూషన్ని నిరోధించింది. నో అన్రికగ్నైజ్డ్ స్కూల్స్, అంతకుముందు ఎవరు పెడితే వాళ్ళు కాన్వెంట్లు పెట్టుకునేవారు, దానికి రికగ్నిషన్ ఉండేది కాదు, ప్రభుత్వ కంట్రోల్ ఉండేది కాదు. ఈ చట్టం వచ్చిన తర్వాత ఇప్పుడు భారతదేశంలో ఏ ఒక్క పాఠశాల ప్రభుత్వ గుర్తింపు లేకుండా ఉండదు. ప్రభుత్వ గుర్తింపు తప్పనిసరి చేసింది ఈ చట్టం. అంటే భారతదేశంలో పనిచేసేది అది ప్రభుత్వ ఆర్థిక సహాయంతో పనిచేసినా, ప్రైవేట్ స్కూల్ అయినా, గవర్నమెంట్ యొక్క ప్రభుత్వం యొక్క గుర్తింపు లేకుండా ఏ పాఠశాల పనిచేయకూడదు. అలాగే నో డిటెన్షన్ అప్ టు 8th క్లాస్, 8వ తరగతి వరకు ఏ విద్యార్థిని ఫెయిల్ చేయకూడదు. 8వ తరగతి చదివే వరకు, 9వ తరగతి తర్వాత ఈ చట్టం వర్తించదు. 8వ తరగతి వరకు విద్యార్థి ఎక్కడ ఫెయిల్ కాకూడదు ఈ చట్టం నిర్దేశించింది. ఈ చట్టం సిసిఈని తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారానే కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్, నిరంతర మూల్యాంకనం. ఇప్పుడు మన పాఠశాలలో జరుగుతున్నటువంటి సమగ్ర నిరంతర మూల్యాంకనం ఆర్టీఈ యాక్ట్ ద్వారానే వచ్చింది. ఎస్ఎంసీలు వచ్చాయి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్, అంటే సమాజాన్ని పాఠశాలకి దగ్గర చేయడానికి, పాఠశాల నిర్వహణలో సమాజం యొక్క పాత్రను పెంచడానికి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ ఏర్పడ్డాయి. అలాగే డ్రింకింగ్ వాటర్ చెప్పుకున్నాం. 25% రిజర్వేషన్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్. ప్రైవేట్ స్కూల్ ఏది గవర్నమెంట్ ఆర్థిక సహాయంతో రన్ అవ్వట్లేదు, ప్రైవేట్ కాన్వెంటే. కానీ
అందులో 25% సీట్లు, అంటే ప్రతి 100 సీట్లలో 25 సీట్లు, ప్రతి 4 సీట్లలో 1 సీటు పేద పిల్లల కోసం, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లల కోసం కేటాయించాలి. అంటే మీ పాఠశాలలో ఒక 40 మంది పిల్లలు ఉంటే అందులో 30 మంది పిల్లలు నువ్వు ట్యూషన్ ఫీజు వసూలు చేసుకొని ఎవరినైనా జాయిన్ చేసుకో. కానీ తప్పనిసరిగా 10 మంది పిల్లలు మాత్రం 25% పిల్లలు ఎక్కడి నుంచి రావాలి? ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల నుంచి రావాలి. ఎలాంటి ఫీజు చెల్లించలేని బీపీఎల్ కుటుంబాల నుంచి వాళ్ళు రావాలి. మరి వాళ్ళ ఫీ ఎవరు పే చేస్తారు అంటే గవర్నమెంట్ పే చేయాలి. అదే ప్రధానమైన ఖర్చు. ఆర్టీఈ యాక్ట్ ప్రకారంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పడేది, ప్రభుత్వమే చెల్లించాలి. ఆ రకంగా ఒక ఫస్ట్ టైము ఇండిపెండెంట్ ఇండియా, ఈ 60 ఏళ్ల రాజ్యాంగం, అప్పటికి 60 ఏళ్ల రాజ్యాంగ చరిత్రలో ఈ పిల్లలకి ప్రైవేట్ పాఠశాలలు అంటే అందరికీ సమానమైన విద్యా అవకాశాలు ఉండాలి అనే ఉద్దేశంతో అది తీసుకురావడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇది ఫండమెంటల్ రైట్ అయింది. ప్రపంచంలో 135 దేశాల్లో ఈ చట్టం చేసేటప్పటికి 135 దేశాల్లో మాత్రమే విద్యా హక్కు అనేది ప్రాథమిక హక్కుగా ఉంది, ఫండమెంటల్ రైట్గా ఉంది. అలాంటి 135 దేశాల సరసన ఇండియా కూడా చేరింది, భారతదేశం కూడా చేరింది. సో ఇప్పుడు ఈ చట్టంలో ఉన్నటువంటి నిబంధనలకు ఎక్కడైనా ఉల్లంఘన జరిగితే మనం కోర్టుల ద్వారా వాటిని తిరిగి పొందొచ్చు అనేటటువంటి రైట్ ఆర్టికల్ 21A ద్వారా భారత రాజ్యాంగంలో ఒక భాగం అయింది. ఇది రైట్ టు ఆర్టీఈ 2009కి సంబంధించి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరంతా సబ్స్క్రైబ్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు తెలుస్తాయి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఐటెంతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు హ్యావ్ అ గ్రేట్ టైం.